అందరికి ప్రైజ్‌లో కొన్ని దేవుడి మాటలు ధ్యానించుకుని దేవుని ఆరాధించుకున్నాం. కనెక్షన్ టు కోవెనెంట్, ప్రామిస్ అండ్ ఓత్. మరి మనకున్న వాగ్దానము, అలాగే నిబంధన, ప్రమాణం యొక్క దాని యొక్క సంబంధం గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటిగా మరి నోవా గురించి మాట్లాడుతున్నాం. నోవాకు మరి దేవుడు ఎలాగ వాగ్దానం చేసి మనం తీసుకున్నాం. ఆదికాండము 9వ అధ్యాయం 12 నుంచి 17 వరకు. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జనరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే. మేఘంలో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధన నాకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘంలో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను కనుక సమస్త శరీరాలను నాశనము చేయుటకు అలాగే ప్రవాహము నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘంలో నుండి నేను దాన్ని చూచి దేవునికి భూమినికి ఉన్న సమస్త జీవరాశులలో ప్రాణముల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనగా జ్ఞాపకం చేసుకున్నాను. మరియు దేవుడు నాకును భూమికి ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనను గుర్తు ఇదే అని నోవాహుతో చెప్పాను. ఈ లేఖనం వరకు మనం చూసినట్లయితే మరి దేవుడు నోవాహుకి ఇచ్చిన నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే మొదటిగా మనం చూసినట్లయితే అది రావడానికి కారణం మొదటిగా మరి దేవుడు మరి మనుషులను సృష్టించినప్పుడు మరి కొంతకాలానికి వాళ్ళకి సొంత ఆలోచనలకు వెళ్ళిపోయి మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోదాము అనేసి, అలాగే నరులు కుమార్తెలు అలాగే వాళ్ళు దేవునికి విరుద్ధమైన వివాహంలో వాళ్ళు చేసుకున్నప్పుడు దేవుడు మరి సమస్త భూమిని మరి నిర్మూలన చేద్దాం అనుకున్నప్పుడు మరి అక్కడ ఉన్నప్పుడు మరి నోవాహు కూడా అక్కడ నీతిమంతులు మరి దేవుడు చూసి నోవాకి మరి ఆ నిబంధన ఇచ్చినట్టు మనం చూడొచ్చు అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే నీతిగా దేవుని సన్నిధిలో ఉంటామో మన హృదయాన్ని దేవుడు చూస్తున్నామో మరి మనుషులు మన పైరూపంని చూడొచ్చు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మన హృదయాన్ని బట్టి దేవుడు ఆ నిబంధనను మనకి ఇస్తున్నాడు అనమాట. అలాగే మరి మనం చూస్తున్నట్లయితే ఇజ్రాయెల్ గురించి మనం చూస్తున్నట్లయితే అక్కడ దేవుడు ఇజ్రాయెల్ను మరి స్వకీయ సాంపద్యాన్ని ఇస్తారంట దేవుడు ఇజ్రాయెల్ని అక్కడ మరి ఆయన చూసినట్టయితే మరి మోషేతో పాటు అక్కడ ఇజ్రాయెల్ నడిపించినప్పుడు మోషే మరి ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు అక్కడ స్వకీయ సాంపద్యాన్ని ఇస్తారని చెప్తున్నాడు అనమాట. పెక్యులర్ ట్రెజర్స్ అంటే దేవుడు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు మనం ఇస్తున్నట్టు మనం చూడవచ్చు. అలాగే మనం చూసినట్టు మరి ఫిన్హాస్ గురించి మనం చూసినట్టయితే అతను సమాధానం యొక్క నిబంధన అక్కడ ఇచ్చినాడు. కోవెనెంట్ ఆఫ్ పీస్ మరి అక్కడ ఫిన్హాస్కి అక్కడ ఇచ్చినట్టు మనం చూడొచ్చు. అలాగే మనం చూసినట్లయితే మరి జాషువాకి మనం చూసినట్లయితే మరి జాషువా మోషేతో పాటు వెళ్తున్నప్పుడు అక్కడున్న ఎదిగిన మరి అక్కడున్న బిడ్డల్లో మనం చూసినట్లయితే మరి జాషువా కాలేబుల్ అక్కడ ఉన్నప్పుడు మరి జాషువాకి మోషే తర్వాత మరి దేవుడు నీ ముందు ఎవరు నిలవరు, నీకు విజయాన్ని దయచేసినని నా యొక్క సన్నిధిని నీతో పాటు ఉంటేనే అక్కడ దేవుడు జాషువాకి అక్కడ నిబంధన ఇచ్చిన మనం చూడొచ్చు అనమాట. అదే మనం చూసినట్లయితే మరి సొలొమోను ఇక్కడ చూసినట్లయితే మరి సొలొమోను దావీదు తర్వాత రాజు అక్కడ వచ్చినప్పుడు నాకు జ్ఞానం లేదని దేవుడిని అక్కడ అడిగినప్పుడు దేవుడు అతనికి జ్ఞానంతో పాటు మరి ఐశ్వర్యాన్ని ఇచ్చి అతను ఒక నిబంధనని అక్కడ మరి సొలొమోనుతో పాటు అక్కడ ఇచ్చినట్టు మనం చూడొచ్చు. అలాగే మనం చూసినట్టు మరి ఇర్మియాకి మనం చూసినట్లయితే కొత్త నిబంధన ఇక్కడ ఇచ్చినాడు. అంటే దేవుడు మనకిచ్చే ప్రతి వాక్యం కూడా అది నూతన నిబంధనగా మనకి ఇస్తాడు. అంటే నూతన హృదయానికి మనం మార్చుతున్నాం దేవుడు. అంటే మనకు వచ్చే సమస్తం కూడా అదే మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా నూతనంగా దేవుడు మనకు నూతన అనుభవాలు ఇస్తాడని దేవుడు సిద్ధంగా. అలాగే మనం చూసినట్టు మరి సిమ్యోనికి మనం చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ యొక్క నిబంధన అక్కడ ఇచ్చేట్టు మనం చూడొచ్చు. మరి చాలామంది మనం యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత అక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు అక్కడ భూమికి వచ్చిన తర్వాత యేసుప్రభు అక్కడ బాప్తిసం తీసుకున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ వచ్చినట్టు మనం చూడొచ్చు, పౌరమ్మలో వచ్చినట్టు మనం చూడొచ్చు. కానీ ఇక్కడ మనం సిమోనుకు మనం చూసినట్లయితే ముందుగానే అతను దేవుడితో మరి ఆ కనెక్షన్ ఉన్నబట్టి ముందుగానే దేవుడికి పరిశుద్ధాత్మ ఆ బిడ్డకి ఇచ్చిన మనం చూడొచ్చు. అలాగే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీతిమంతులుగా మనం నడుచుకుంటూ ఉంటామో దేవుడు మనకు కూడా ఒక నిబంధన ఇస్తాడు. మనం చూడొచ్చినట్లయితే మనం నిబంధన మనకి ఎలా వస్తుందంటే మొదటిగా మనము యేసుక్రీస్తు వారు ఆయన నమ్మడం ద్వారా ఆయన శిలువలో మరణించున్నాడు, ఆయన మన పాపాలను భరించడం. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముతామో మనం నీతిమంతులు ఎంచబడతాము. ఎందుకంటే దేవుని వాక్యం సెలవుస్తున్నది భూమి పునాది కూడా మునిపే దేవుడు మన కొరకు మరి అక్కడ బలైనట్టు చూడొచ్చు అనమాట. కాబట్టి మనం పుట్టిన క్షణం నుంచే దేవుడు
మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే దేవుడు మన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీతిమంతులుగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆయన యేసుక్రీస్తుని నమ్మడమే అది ఒక నీతి అన్నమాట. కాబట్టి ఆయన నీతిని మనం పొందుకున్నట్లయితే దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఆ నిబంధనలు మనం చేసుకుని మనం ఏవైతే వాగ్దానాలు మనం అడుగుతామో దేవునిలో మరి ప్రమాణాలు మనం పొందుకుంటామో అలాగే వాగ్దానం పొందుకున్న ప్రతిదీ కూడా దేవుడు ఆ నిబంధన ద్వారా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అనుకోవచ్చు మా జీవితంలో ఇది జరగాలి, నా జీవితంలో ఈ యొక్క వాగ్దానం నెరవేరడం ఎప్పుడైతే ఆ వాగ్దానం పట్టుకుని దేవుని సన్నిధిలో మనం అడుగుతుంటామో ఆ నిబంధన చేసుకున్నట్టు దేవుడు నేను నీకు ఇస్తాను ఈ వాగ్దానాన్ని అని దేవుడు నిబంధన చేసుకుని ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చడం అన్నమాట. మనం అనుకోవచ్చు మనం మానవులు ఉన్నాం కాబట్టి మనకి అసాధ్యం అనుకోవచ్చు. కానీ దేవుడు మనం యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా మనం మానవులుగా ఉన్నప్పటికీ కూడా మనకి మానవ అతీతంగా దేవుడు మనకి మోర్ దెన్ హ్యూమన్గా మనకి దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మనం మనుషులకు మనం పోల్చుకోకుండా మనుషుల ద్వారా జరిగేది కాదు కాబట్టి దేవుడి ఆత్మ ద్వారానే జరుగుతుంది. కాబట్టి మనం యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా ఆ నిబంధన మన జీవితంలోకి వస్తుంది, ఆ వాగ్దానం అనేది మన జీవితంలో నెరవేర్చింది. కాబట్టి మనం ఎక్కడ కూడా వెనుకడికి వేయకుండా అనుదినము మహిమను లైఫ్ను మనం వెళుతున్నాం, కృపను లైఫ్ కృపకు వెళుతున్నాం. అటు రీతిగా మనం ఈ వాక్యం ద్వారా మనం బలపడి ఇంకను మహిమ మనం నడపడుతున్నారు. లేఖనము ప్రతి ఒక్క జీవితం నెరవేర్చుకున్నారు. నిబంధన జనులం నిరీక్షణాదనులం నిబంధన జనులం నిరీక్షణాదనులం గనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధన జనులం మేము నిబంధన జనులం అబ్రహాముకు నీతికి వారసులం అబ్రహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం అబ్రహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం మోషే బడిలో బాలురము మోషే బడిలో బాలురము యేసయ్య బడిలో కృతజ్ఞులం ప్రియపుత్రులం యేసయ్య బడిలో కృతజ్ఞులం ప్రియపుత్రులం మేము నిబంధన జనులం మేము నిబంధన జనులం మేము నిబంధన జనులం. హల్లెలూయా. థాంక్యూ జీసస్.